వర్షాలు పడుతున్నాయి. ఇన్ని రోజులు ఉన్న ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. కానీ ఈ ఉపశమనంతో పాటు వర్షాకాలం అనేక రకాల వ్యాధులను కూడా వెంట తీసుకొస్తుందనే విషయం మర్చిపోవద్దు. అయితే కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఈ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు. వర్షాకాలంలో చాలామంది వేడివేడిగా ఉన్న ఆహారం తినడానికి ఇష్టపడతారు. ఈ క్రమంలోనే పండ్లు తినడం మానేస్తారు. అయితే వర్షాకాలంలో ముఖ్యంగా విటమిన్ సి ఉండే పండ్లు తప్పకుండా తినాలి. ఎందుకంటే విటమిన్ సి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలంలో ఫ్లూ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయి. కాబట్టి అవి రాకుండా ఉండడానికి, ఒకవేళ వచ్చినా వాటిని తట్టుకునే శక్తి మన శరీరంలో ఉండాలంటే విటమిన్ సి ఉండాలి. కాబట్టి ఈ కాలంలో లభించే సిట్రస్ ఫ్రూట్స్ అంటే జామ, బొప్పాయి, బత్తాయి, దానిమ్మ వంటివి నీకు ఏవి నచ్చితే అవి తినడం మంచిది. అంతేకాకుండా పూర్తిగా సి విటమిన్ తీసుకోవడం ఆపేస్తే రోగ నిరోధక శక్తి తగ్గి అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ ఆహారాలను దూరం పెట్టడం కూడా మంచిది కాదు. ఈ ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ ఆహార పదార్థాలు అంటే ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు పాలను నిల్వ ఉంచి అందులో బ్యాక్టీరియా కలవడం వల్ల అది పెరుగవుతుంది. ఇలా తయారు చేసే వాటిని ప్రోబయోటిక్ అని అంటారు. ఇక మనం తిన్న ఆహారం జీర్ణమయ్యేలా, మెటబాలిజం సక్రమంగా జరిగేలా చేయడానికి మన జీర్ణ వ్యవస్థలో వేల కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ సూక్ష్మజీవులు సక్రమంగా పనిచేసేలా ఉండడానికి తీసుకునే ఆహారాన్ని ప్రీబయోటిక్స్ అని అంటారు. అయితే వర్షాకాలంలో జలుబు చేస్తుందని పెరుగు అలాగే ఇతర కారణాల వల్ల చాలామంది ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ ఆహారాలను తీసుకోవడం తగ్గిస్తారు. కానీ ఈ పదార్థాలు వివిధ రకాల మన శరీరానికి హాని చేసే బ్యాక్టీరియాలతో పోరాటం చేస్తాయి. కాబట్టి వాటిని కూడా సరైన మోతాదులో తీసుకోవాలి. బయట చినుకులు పడుతూ ఉంటే చాలు, వేడివేడిగా తయారు చేసిన బజ్జీలు, పకోడీలు తింటూ చాయ్ తాగాలని చాలామందికి ఉంటుంది. కానీ అలాంటివి ఎక్కువగా తింటే అది జీర్ణం అవ్వదు. సాధారణంగానే ఆయిల్ ఫుడ్స్ జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందులోనూ వర్షాకాలంలో దాహం వేయకపోవడం వల్ల లేదా తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి రావడం వల్ల నీళ్లు ఎక్కువగా తాగరు. దానివల్ల ఆయిల్ ఫుడ్స్ జీర్ణం అవ్వడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆయిల్ ఫుడ్స్ తగ్గించి కనీసం 2.5 నుంచి 3 లీటర్స్ వరకు వర్షాకాలంలో వాటర్ తాగి తీరాల్సిందే. ఇది మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.